ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ 9652488668 పై సంప్రదించగలరు. ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష 22వ భాగం. ఆల్రైట్, ఖతియా బేగంని ప్రశ్నలు వేసి ఆ ఝాన్సీ ఎవరో తెలుసుకోండి, అది మనకి ముఖ్యం. అలాగే, అసలు ఈ పనంతా అందుకోసమే. ఏం చేశామో మీకు ఒక మాట చెప్పిపోదామని వచ్చా, అంతకంటే ఇంకేమీ లేదు అంటూ ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు గాలిపటాల గంగరాజు. ఇంతకీ ఆమెను ఎక్కడ పెట్టారు? గంగరాజుతో పాటు గేటు దాకా వచ్చి అడిగాడు లాయర్. సిటీలో పెట్టలేదు, బయటే ఉంది. పని పూర్తయ్యాక చెబుతా, ఇప్పుడొద్దు అంటూ తన కోసం వెయిట్ చేస్తున్న ఆటో ఎక్కాడు గంగరాజు. పావుగంట తరువాత అతని ఇంటి దగ్గర డ్రాప్ చేసిందది. బాచీ, ఒరే బాచీ, తొందరగాలే, పిన్నొచ్చేసింది, రంగబాబుని నోటికొచ్చినట్టు తిట్టిపోస్తోంది అంటూ బాబీగాడు గట్టిగా హెచ్చరించటంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు బాచీ. బిక్కముఖాలతో వరండా ముందు నిలబడి ఉన్నారు పిల్లలంతా. వంట షెడ్డు ముందు హడావిడి పడుతూ ఉండాల్సిన ఖతియా బేగం రాత్రికి రాత్రి మాయమైపోవటం ఎలా జరిగిందో ఎవరికీ అర్థం కావటం లేదు. చెట్టంత మనిషివి నువ్వు ఇక్కడ ఉండగానే అది మాయమైపోయిందంటే నువ్వు ఎటువంటి వాడివో అర్థమవుతోంది. పీకల దాకా తాగటం, తందనలాడటం తప్ప నీకు ఇంకో పని చేత కాదని తెలుస్తోంది. నువ్వు బద్మాష్వి, లఫోడ్వి. నోటికొచ్చిన తిట్లన్నింటినీ వరసపెట్టి తిట్టేస్తున్న పిన్నికి సమాధానం చెప్పలేక తల వంచుకుని నిలబడి ఉన్నాడు రంగబాబు. పోయి వెతుకు, అది సిటీ దాటిపోయిందంటే నీ గొంతు నులిమి చంపేస్తాను. సాయంత్రం లోపల నాకు అన్ని విషయాలు అర్థమైపోవాలి, వెళ్ళు. బాచీ వింటుండగా అల్టిమేటం జారీ చేసిందామె. తల ఉంచుకుని రోడ్డు మీదికి వెళ్లిపోయాడు రంగబాబు. అతని వెనకే వరండాలోకి వచ్చి బెరుకుబెరుకుగా చూస్తున్న పిల్లల్ని గమనించింది పిన్ని. అరే పిల్లిగాడ, రత్నంగాడిని తీసుకొని లోపలికి రా అని ఆర్డర్ ఇచ్చి హాల్లోకి పోయింది. భయంగా హాల్లోకి పోయారు పిల్లిగాడు, రత్నం. హోటల్కెళ్ళి అందరికీ టిఫిన్ కట్టించుకురండి. మీలో వంట చేయడం ఎవరికైనా వచ్చా? బీరువాలో నుంచి 2 నోట్లు తీసి పిల్లిగాడికిస్తూ అడిగింది పిన్ని. నాకు వీడికి రాదు పిన్ని. ముందు జాగ్రత్తగా ఎవరికీ ఇబ్బంది కలగని సమాధానాన్ని వినిపించాడు పిల్లిగాడు. అటువంటి సమాధానం అంతకు ముందెప్పుడైనా అతని నోటి వెంట విని ఉంటే నోటికొచ్చినట్లు తిడుతూ భద్రకాళి మాదిరి విరుచుకుపడి ఉండేదామె. అవుట్ ఆఫ్ మూడ్ అవటం వల్ల సీరియస్గా తీసుకోలేదు. సరేలే, ఇవాల్టికి వంటవాడిని ఎవరినైనా పిలిపిస్తాను. టిఫిన్లు తిని కూర్చోండి. అన్నం అరగంట ఆలస్యం అవ్వచ్చు. దేబముఖాలు వేయకండి, పొండి అంటూ బీరువా తాళం చెవుల్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ హాల్లో నుంచి బయటికి వచ్చింది. కారు దగ్గరికి పోబోయిన భద్రయ్యని ఆపేసిందామె. నువ్వివాళ ఇక్కడే ఉండు. మన వాళ్ళని ఎవరినైనా పంపి వంట మనిషిని పిలిపించు. వేళకందరికీ అన్నాలు పెట్టాలి. రంగబాబు వస్తే ఇంటికి పంపించు అంటూ తనే స్టీరింగ్ ముందు కూర్చుంది. తుఫాను అంత తొందరగా తేలిపోతుందని అనుకోకపోవటం వల్ల హాయిగా నిట్టూర్చాడు బాచి. ఖతియా బేగం చంపైపోయినట్లు తెల్లారేదాకా పిన్నికి తెలియలేదు. సిటీని దాటి దూరంగా వెళ్లిపోయి ఉంటుంది ఖతియా బేగం. ఎవరికీ తెలియని చోటుకి చేరుకుని ఉంటుంది. కడుపు నిండా టిఫిన్ చేసి టీ తాగినంత హుషారు బాచీని ఆవరించుకున్నది ఆ మాటల్ని అనుకోగానే. హుషారుగా కదిలి బిల్డింగ్ వెనుక భాగం వైపు అడుగులు వేశాడతను. 10 అడుగులు కూడా వెయ్యకముందే అరే బాచీ, పిన్ని పిలుస్తోంది అంటూ అతన్ని ఆపేశాడు బాబీ. నీరసంగా అడుగులేస్తూ గేటు దగ్గరికొచ్చాడు. ఎక్రా, కారేకో, నీతో పని ఉంది. కార్ను కదిలించటానికి రెడీ అవుతూ ఆర్డర్ ఇచ్చింది పిన్ని. పరిగెత్తుకు రాబోయిన బాబీగాడిని చూపులతోనే ఆపేసి కారెక్కాడు బాచీ. సూటిగా తీసుకుపోయి ఒక కాలువ పక్కనే ఉన్న పెద్ద పార్కు దగ్గర ఆపింది పిన్ని. సూటిగా బాచీ వైపు చూసింది. చీమలు పాకుతున్నట్టు ఫీలింగ్ కలిగింది బాచీకి. ఏంటి పిన్ని, ఏంటలా చూస్తున్నావు? తడబడుతూ అడిగాడు. ఖతియా బేగం ఎక్కడికి పోయిందిరా? ఉరుము లేకుండా వచ్చిపడిన పిడుగు మాదిరి వినిపించింది బాచీ చెవులకు ఆ ప్రశ్న. తెలియదు పిన్ని, నాకు నిజంగా తెలియదు. అసలు ఆ విషయాన్ని గురించి నేను ఆలోచించలేదు అంటూ మొదలెట్టిన అతన్ని మధ్యలోనే కట్ చేసిందామె. మన దగ్గర ఉన్న వాళ్ళందరిలోకి ఖతియా బేగంతో ఎక్కువగా మాట్లాడేది నువ్వే. చీటికి మాటికి ఏదో ఒక పని మీద నిన్ను అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటుంది. నీకేమీ తెలియదని అంటే నేను నమ్మను. నిజం చెబితే బతికిపోతావు. పిచ్చి వేషాలేస్తే ఈ కారు కింద పడేసి ప్రాణాలు తీసేస్తా. చెప్పు, ఎక్కడికి పోయింది? చురచురా చూస్తూ హెచ్చరించింది. స్పీడ్గా పనిచేయటం మొదలెట్టింది బాచీ మెదడు. పరిస్థితి చేతులు దాటిపోయింది.
ఉన్నమాట బయట పెట్టకపోతే తన ఆరోగ్యం చెడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తను నోరు విప్పినా విప్పకపోయినా ఇంకో గంటన్నరలో అన్ని విషయాలు ఆమెకు తెలిసిపోతాయి. అప్పుడు తనకి పడే శిక్ష బాధాకరంగా ఉంటుంది. అంతవరకు తెచ్చుకోవటం దేనికి? ఏరా, ఏంటి మాట బయటికి రావటం లేదేంటి? ఇంకా కాస్త తీవ్రమైన కంఠంతో అడిగింది పిన్ని. కూరగాయల మార్కెట్లో మనకి సప్లై చేసే మనిషి లేడు, అతను అంటూ బాచి మొదలు పెట్టగానే తల మీది నుంచి ఏదో బరువు దిగిపోయినట్టు తేలిగ్గా నిట్టూరుస్తూ సీటుకేసి చేరగిలబడిందామె. ఏంటి పిన్ని, ఆ విషయం నీకు తెలుసా? తను చెబుతున్న మాటను వదిలేసి ఆశ్చర్యంగా అడిగాడు బాచి. అతనితో తను తిరుగుతున్నట్టు, రాత్రిళ్ళు బాబాయ్ ఇంటికని చెప్పి అతని దగ్గరికి పోతున్నట్టు నాకు తెలుసు. నాకు తెలిస్తే నేనేదో చేసేస్తానని చెప్పి రహస్యంగా పారిపోయిందన్నమాట. గంగరాజుగాడు ఏమైనా చేశాడేమోనని చెప్పి నేను కంగారు పడిపోతున్నాను. ఏరా, ఏ ఊరు వెళ్ళింది? నెమ్మదిగా అడిగిందామె. తెలియదు పిన్ని, తను నాకు చెప్పలేదు, నేను అడగలేదు. ధైర్యాన్ని తిరిగి తెచ్చుకుంటూ అన్నాడు. ఈసారి అతని మాటల్ని క్వశ్చన్ చేయలేదామె. నేను కూడా అదే అనుకుంటున్నాను. నువ్వొక పని చెయ్యి, గంగరాజు ముఠా మీద గట్టిగా కన్నేసి ఉంచు. తను పారిపోయినట్టు తెలిసిన వెంటనే వాళ్లు తన కోసం వెతకటం మొదలు పెట్టవచ్చు. అరే బాచి, మనం చేస్తున్న పనుల గురించి ఖతియా బేగంకి అన్నీ తెలుసురా. తను ఎక్కడైనా నోరు జారిందంటే మనకి దెబ్బ తగులుతుంది. అర్థమైందా అని అడిగింది. అర్థమైనట్టు తలూపాడు బాచి. హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2 కరెన్సీ నోట్లను తీసి అతనికి అందించింది. నువ్వెళ్ళు, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ కార్లో నుంచి దించి తను వెళ్ళింది. బాబీగాడిని కూడా వెంటబెట్టుకు వచ్చి ఉంటే చాలా బాగుండేదని అనుకుంటూ పిన్ని ఇచ్చిన డబ్బును నిక్కర్లో దాచుకున్నాడు బాచి. రథం కింది నుంచి తీసుకువచ్చిన మొత్తం అలాగే ఉండిపోయింది అతని దగ్గర. అంత డబ్బును వెంటబెట్టుకుని తిరగటం చాలా ప్రమాదకరమని తెలుస్తూనే ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి కాబట్టి మొండిగా ముందుకడుగేశాడు. అరగంట తర్వాత బస్ స్టేషన్ దగ్గరలోకి పోతుండగా, అరే బాచీ, బాచీ అంటూ వినవచ్చింది ఒక కంఠం. ఉలికిపాటును నేర్పుగా కప్పిపెట్టుకుంటూ వెనక్కి చూసిన అతనికి వెంటనే కనిపించాడు ఊరెళ్ళి వస్తున్న హరినారాయణ. నీ గురించి అనుకుంటూ వస్తున్నాను, నువ్వే కనిపించావు, రారా టీ తాగుదాం అంటూ చేయి పట్టుకుని దగ్గరలో ఉన్న టీ సెంటర్ దగ్గరికి తీసుకుపోయాడు. అదేదో ఊరెళ్తానని అన్నావు, పనైపోయిందా? ఒక పక్కగా నిలబడుతూ అడిగాడు బాచి. 2 టీ కప్పుల్ని అందుకుని ఒకటి అతనికి ఇస్తూ సాలోచనగా తలూపాడు హరినారాయణ. సాయంత్రం వస్తా, ఇప్పుడు వేరే పని ఉంది. మా దగ్గర పనిచేసే ఖతియా బేగం రాత్రి పారిపోయింది, అంతా గందరగోళం. టీ తాగి ఖాళీ కప్పును అవతల పెట్టి చేతుల్ని నిక్కరికి తుడుచుకుంటూ అన్నాడు బాచి. అరే బాచి, మీ పిన్ని దగ్గరికి సాబు అని సత్తారని 2 దుష్మన్గాళ్లు వస్తూ ఉంటారు, ఎప్పుడైనా చూశావా? అతని మాటలు తనకు వినబడనట్టు అడిగాడు హరినారాయణ. వాళ్ళు పిల్లల్ని తీసుకువచ్చి పిన్నికి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటారు. అబ్బో, సంవత్సరం పైన అయింది వాళ్లని చూసి తడుముకోకుండా చెప్పాడు బాచి. వాళ్లేరా, వాళ్లే ఇప్పుడు మనకు కావాలి. వాళ్ళెక్కడున్నారో వాకబు చేయటం కోసమే నేను ఊరెళ్ళాను, పని కాలేదు అన్నాడు హరినారాయణ. వాళ్లతో నీకు పనేంటి బాబాయ్? నువ్వు కూడా పిల్లల్ని పోగేసి శరణాలయం పెడతావా? ఆశ్చర్యంగా అడిగాడు బాచి. అతనలా ఆశ్చర్యంగా చూసినప్పుడు అతని బుగ్గపై ప్రత్యక్షమయ్యే చిన్న సొట్టను చూపుడు వేలితో స్పృశిస్తూ చిన్నగా నిట్టూర్చాడు హరినారాయణ. అంత సీను మనకుంటే చిల్లర కొట్టు పెట్టుకుని తంటాలు పడటం దేనికిరా? అనాథ శరణాలయం పెట్టడానికి కాదు. ఆళ్లతో కాస్తంత పని పడింది. ఆళ్లు నీకు కనిపించలేదని అంటున్నావుగా, దొంగనాయాళ్లు ఏదో ఒక వెధవ పని చేసి దొరికిపోయి ఉంటారు పోలీసులకి అంటూ చాయ్ సెంటర్లో నుంచి బాచీతో కలిసి రోడ్డు మీదికి వచ్చాడు హరినారాయణ. సరే బాబాయ్, ఇంక నేను వెళతాను, నాకు అర్జెంటు పనొకటుంది అంటూ అతని దగ్గర సెలవు తీసుకోవటానికి రెడీ అయ్యాడు బాచి. అంత అర్జెంటుగా పరిగెత్తాల్సిన పనులు నీకేం ఉన్నాయిరా? అతన్ని వదిలిపెట్టటం ఏమాత్రం ఇష్టం లేనట్టు ఇంకో ప్రశ్న వేశాడు హరినారాయణ. చెప్పాను కదా బాబాయ్, మాకు వంట చేసి పెట్టే ఖతియా బేగం రాత్రికి రాత్రి ఎటో పారిపోయింది. గంగరాజు జనాలకి దొరికితే మా పీకల మీదకు వస్తుందని పిన్ని భయపడుతోంది. ఆళ్ల మీద ఒక కన్నేసి ఉంచమని నాకు చెప్పి ఖర్చులకి డబ్బులు కూడా ఇచ్చింది అంటూ అసలు విషయాన్ని అతనికి తెలియజేశాడు బాచి. నిజమేరా, ఖతియా బేగంని గనుక గాలిపటాల గంగరాజు దొరకబుచ్చుకున్నాడంటే మీ పిన్ని కొంప కొల్లేరైపోతుంది. వెళ్ళి వాళ్ల మీద కన్నేసుంచు
పరిస్థితిలోని సీరియస్నెస్ ని అర్థం చేసుకున్నాడు కాబోలు. వెంటనే అన్నాడు హరినారాయణ. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక సందులోకి ఎంటర్ అయి అవతల పక్కన ఉన్న మెయిన్ రోడ్ను చేరుకున్నాడు బాచి. అటుగా వస్తున్న లైన్ ఆటోనొకదాన్ని పట్టుకుని గంగరాజు బిల్డింగ్ సమీపంలోకెళ్లాడు. బాబీగాడు తను కలిసి అంతకుముందు ఏ సందు దగ్గరైతే నిలబడ్డారో అదే సందు దగ్గర నిలబడి అతి జాగ్రత్తగా ఆ బిల్డింగ్ ని వాచ్ చేశాడు. 9 గంటలైంది. ఎటువంటి అలికిడి అతనికి అగుపించలేదక్కడ. 10, 10:30 అయ్యాక కూడా చీమ కూడా చిటుక్కుమన్న జాడలు కనిపించలేదు. అయినా సరే అక్కడ్నుంచి కదలలేదతను. అయితే 11 దాటిన తరువాత మెల్లగా అతని మనసులో అడుగుపెట్టింది ఒక అనుమానం. 12 గంటలకు అది చాలా పెద్దగా మారిపోయింది. గంగరాజు డెఫినెట్గా బిల్డింగ్లో లేడు. అతనే కాదు, అతని దగ్గర పనిచేసే చెంచాలు కూడా ఆ చుట్టుపట్ల కనిపించటం లేదు. కట్టకట్టుకుని ఎటైనా పోయుంటారా? మాయమైపోయిన ఖతియా బేగంని వాళ్లు కూడా వెతుకుతున్నారా? 12 దాటిన తరువాత ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడతను. అటునుంచటే ఇంకో లైన్ ఆటో ఎక్కి నగరం మధ్యలో నుంచి పోతున్న రైల్వే ట్రాక్ దగ్గరికెళ్లాడు. రైల్వే ట్రాక్ ని ఆనుకుని ఉండే పల్లపు ప్రదేశంలో అడ్డదిడ్డంగా కనిపిస్తూ ఉంటాయి రకరకాల గుడిసెలు. ఒక చిన్నపాటి గుడిసె ముందు కూర్చొని రొట్టెలు చేయటానికి పిండిని కలుపుతోంది 3 ముక్కలాట వేసే వీరమల్లయ్య పెళ్ళాం. ఆ తాగుబోతోడి కోసం వచ్చావా? ఆడితో స్నేహం వదిలిపెట్టలేదన్నమాట. అడుగో ఆ గుడిసె చాటును పైకాట ఆడుతున్నాడు, పోయి చూడు. అంతకుముందు బాచీని చూసి ఉండటం వల్ల అతను ఎందుకు వచ్చాడో అర్థం చేసుకుని ఒక మూలకి చూపించింది. పేకని గురించి తెలియని అమాయకుల్ని అతి సులువుగా మోసగించగల వీరమల్లయ్యకి ఆ రోజు కలిసి వచ్చినట్లుగా కనిపించటం లేదు. అతని దగ్గర ఉన్న పైసలన్నింటినీ నిర్మోహమాటంగా గెలుచుకుని అతన్ని ఆటలో నుంచి అవతలికి నెట్టేశారు అక్కడ హీరోలు కొందరు. చిచ్చి వెధవాట, ఈ జన్మలో మళ్లీ దీని జోలికి పోకూడదు. జేబులన్నీ ఖాళీ అయిపోయాయి. తన దురదృష్టాన్ని నిందించుకుంటూ యువతలికి వచ్చి బాచీని చూశాడతను. అరే బాచిగాడా, ఏంట్రోయ్, ఏంటిలా వచ్చావు? ఆశ్చర్యంగా అడిగాడు. మా పిన్ని చిన్న పనప్ప చెప్పింది, చకచక చేసి పారేశాను. సంతోషించి వాళ్ళ సెలవిచ్చేసింది. ఏమీ తోచకీటొచ్చాను. నమ్మకం కలిగేటట్టు నోటికొచ్చిన మాటల్ని అతనికి చెప్పాడు బాచి. అరే, పైసలని బద్మాష్గాళ్లు గెలిచేసుకున్నారు. చాయ్ డబ్బులు కూడా లేవు. నీకాడేమైనా ఉన్నాయా? అడిగాడు వీరమల్లయ్య. చాయేగా, రా తాగుదాం అంటూ ట్రాక్ అవతల ఉన్న సెంటర్లోకి తీసుకుపోయాడతన్ని బాచి. 2 మసాలా వడలు ఇప్పించాడు. టీకి ఆర్డర్ ఇచ్చాడు. నీలాంటివాడు ఆ పిన్ని దగ్గర ఉండటం బాగోలేదురా కామెంట్ చేశాడు వీరమల్లయ్య. అయితే ఎవరి దగ్గర ఉండమంటావు? గంగరాజు దగ్గర? ఊరుకోకుండా అడిగాడు బాచి. చిచ్చి, పుట్టి పెరిగిన ఊరని చెప్పి ఇక్కడ్నుంచి అవతలికి పోవటం ఇష్టం లేక ఆ బద్మాష్ దగ్గర పనిచేస్తున్నా. బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు వాడి దగ్గర పనిచేయడు. నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోరా. ఆ బెనర్జీని పట్టుకుని పాకులాడితే పెద్దవాడివైపోవచ్చు. ఏమంటున్నాడు మీ గంగరాజు? మా పిన్న అంతు చూస్తానని అంటున్నాడా? అడిగాడు బాచి. అనటమేమిటి, అంతు చూసే తీరతాడు. అందుకేగా అందర్నీ వెంటబెట్టుకుని సుంకేసుల పాలెం పోయింది అన్నాడు వీరమల్లయ్య. అలర్ట్ అయిపోయాడు బాచి. అనుకోని విధంగా లభించిన ఆ అవకాశాన్ని అతను వదిలిపెట్టదలుచుకోలేదు. సుంకేసుల పాలెం పోయాడా? ఎందుకట? ఏమీ తెలియని వాడిలా అమాయకంగా అడిగాడు. మసాలా వడల్ని నములుతూ మాట్లాడుతున్న వీరమల్లయ్య ముఖంలో చకచకా మారిపోయాయి రకరకాల రంగులు. సుంకేసుల పాలెం కాదురా, చంద్రన్నపాలెం. అక్కడి ఈయనకి ఎవరు ఎమ్మెల్యే తెలుసట. అతని ద్వారా మీ పిన్ని భరతం పట్టడానికి పోయాడు, అంతే అంటూ మాట ముగించి మహా సీరియస్గా టీ తాగి, నాకు అర్జెంటు పనొకటి గుర్తొచ్చింది, నే పోతున్నా అంటూ వెళ్లిపోయాడు. చాయ్ దుకాణంలో బిల్లు చెల్లించి ట్రాక్ మీదకొచ్చాడు బాచి. మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని గంగరాజు సుంకేసులపాలెం వెళ్లటమే కరెక్ట్. తను రెట్టించి అడిగేసరికి చంద్రన్నపాలెంగా చటుక్కున మాట మార్చాడు వీరమల్లయ్య. సిటీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సుంకేసులపాలెం. ఒక్కసారి అక్కడికి వెళ్ళొస్తే ఎలా ఉంటుంది? ఆ మాట మనసులోకి వచ్చిన మరుక్షణం అటునుంచటే బస్ స్టేషన్ దగ్గరికి చేరుకున్నాడతను. అరగంట వెయిట్ చేసిన తరువాత దొరికింది సబర్బన్ సిటీ బస్. 3 గంటల సమయంలో అతన్ని సుంకేసులపాలెం మధ్యలో డ్రాప్ చేసింది.